హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో బేసిక్ బ్రింజాల్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. బ్యాచిలర్స్కి అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. అండ్ ఇది వచ్చేసి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొన్ని కర్రీస్ ఏంటంటే మన అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు చేసే ప్రొసీజరే ఫాలో అయితే బాగుంటుంది, ఎక్కువ మసాలాలు వేయకుండా. దాని యొక్క ఒరిజినల్ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది కర్రీ. ఇది అలాగే ఉంటుంది, తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇందులో తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోండి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోవాలి. ఈ కర్రీకి ఏంటంటే ఆనియన్స్ ఎక్కువ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ ఆనియన్స్ని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి, ఇంకా లైట్ బ్రౌన్ కలర్ వరకు కుక్ చేస్తే కర్రీ ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కిలో వంకాయలు తీసుకుంటున్నాను. 250 గ్రామ్స్ వంకాయలు అయితే తీసుకొని కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి వంకాయల్ని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, జస్ట్ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం. ఈ కారంలో ఏంటంటే ఆల్రెడీ మాకు ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కారపొడి ఉంటుందండి ఇంట్లో. ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి, ప్లెయిన్ కారం వేసేసి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక పైనుంచి కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకున్నారంటే వంకాయ ఫ్రై రెడీ. చూసారు కదా ఎంత సింపుల్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన చలాకీ ముచ్చట్లు ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం చలాకీ ముచ్చట్లు ఫాలో అవ్వండి.